నంద్యాలలో కొంతమంది యువకులు ఇంట్లో తల్లిదండ్రులు చెప్పకుండా అర్ధరాత్రి పూట సిటీ మొత్తం తిరుగుతూ వాళ్ళే మాట పట్టుదల వచ్చి కుస్తీ పట్టడం జరిగింది. ఆ కుస్తీ పట్టుదలలో నబీల్ అనే యువకుడు చనిపోవడం జరిగింది. దానివలన మన సౌత్ జోన్లో తల్లిదండ్రుల పైన చాలా ప్రభావం పడింది. అదేవిధంగా ఈ సంఘటన తెలిసిన ప్రతి మనిషి యొక్క మనసుల్ని కదిలించింది. దానికని ఈరోజు రాత్రి సౌత్ జోన్ డీసీపీ గారు శ్రీ పి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో సౌత్ జోన్లో అన్ని ప్రదేశాల్లో కూడా ఎక్కడెక్కడైతే అర్ధరాత్రి దాటిన తర్వాత యువకులు రోడ్డుపై తిరుగుతున్నారో తల్లిదండ్రులు భయం లేకుండా ఎలాంటి కారణం లేకుండా రోడ్డు మీద సంచరిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ ఉన్న యువకులందరినీ కూడా ఈరోజు మేము రౌండప్ చేశాము. వాళ్ళందరినీ ఈ సనా గార్డెన్లో పెట్టడం జరిగింది. ఈరోజు ఉదయం 10 గంటలకి వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళ బ్రదర్స్ని అందరిని పిలిచి వాళ్ళ సమక్షంలో ఈ రకంగా తిరగటం మంచిది కాదని, సమాజానికి హాని కాకుండా వాళ్ళ వ్యక్తిగత జీవితం కూడా పాడవుతుందనే వాళ్ళ కౌన్సిలింగ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అందరిని పట్టుకుని ఈ సనాగఢ్లో పెట్టడం జరిగింది. రేపు ఉదయం వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళందరూ పిలిపించి వాళ్ళందరికీ బ్రతుకు మీద సరైన అవగాహన కల్పించి ఇలా తిరగటం మూలంగా సమాజానికి హాని కాకుండా వాళ్ళ భవిష్యత్తు కూడా నాశనం అవుతుందని చెప్పేసి వాళ్ళందరూ తెలియజెప్పి పంపించాలని మేము ప్రణాళిక తయారు చేసుకున్నాం. ఇప్పటివరకు దగ్గర 300 అబోవ్ ఉన్నారు. ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది. ఇదంతా కూడా తెల్లవారుజాము 4 గంటలకు మేము కంప్లీట్ చేస్తాం. మా సౌత్ జోన్ పోలీస్ మొత్తం కూడా ఇదే పని మీదండి. ఆల్ ఇన్స్పెక్టర్స్, ఆల్ ఏసీపీస్ అందించాము. चल आ बेटा नहीं फिर ना बेटे राशि